ఇదిగో తన పని ఏదో తాను చేసుకొనొచ్చు, ఇదిగో అతడు దాగుడు మూతల జీవితాన్ని జీవిస్తున్నాడు. అంటే బహిర్గతముగా తనను తాను ఏం చేయలేకపోతున్నాడంటే ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాడు, కనపరుచుకోలేకపోతున్నాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడుతుంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుడు మాట్లాడినప్పుడు గిద్యోను ఒక్కసారిగా ఒకంతగా షాకు గురైపోయాడు. ఏంటి, నేను బలాఢ్యుడనా, నేను బలవంతుడనా, ఇదిగో నేను శక్తి కలిగిన వాడనా, ఎవరు నాతో మాట్లాడుతున్నారని ఒక స్పష్టతలోకి రావాలని యెహోవా దూతతో మాట్లాడుతుంటున్నాడు కదా. నీవే గనక నాతో మాట్లాడితే నాకు ఒక ఆనవాలు చూపించు, ఒక శుభకరమైన ఆనవాలు చూపించు. చాలా